హాయ్ ఫ్రెండ్స్, నేను జిలకని ఈరోజు అయితే మిర్చి బజ్జీ చేస్తున్నాను. మీరు కూడా చూడండి. శనగపిండి 1 కప్పు, కారం, బియ్యం పిండి, ఉప్పు, ఓమ, సోడా, పసుపు. శనగపిండిని జన్ని పెట్టుకొని 2 స్పూన్ల బియ్యం పిండి, 1 స్పూన్ కారం, కొంచెం ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా పసుపు, ఓమ నలిచి చేసుకోవాలి, కొద్దిగా అల్లం, కొంచెం సోడా ఉప్పు అన్నీ కలిపి మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని తగినంత కలుపుకోవాలి. ఒకటే మీడియంలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు. పావు కిలో మిర్చి క్లీన్గా కట్ చేసి దాంట్లో ఉన్న మిర్చి అంతా తీసేయాలి, గింజలన్నీ తీసేయాలి. గింజలు తీసేసినాక ఇందులోనే మీకు చెప్పబోయే చిన్న టిప్ ఫ్రెండ్, ఈ టిప్ని ఫాలో అవ్వండి. బజ్జీ హెమ్మీగా వస్తుంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా. 5 నిమిషాల్లో అయిపోతుంది. చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 1 స్పూన్ శనగపిండి వేసి ఓమ కొంచెం వేసి మంచిగా రౌండ్గా కలుపుకొని పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్. మనం పచ్చిమిర్చి కట్ చేసినాం కదా, మిరపకాయ, అందులో ఆ మిశ్రమాన్ని మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్, చింతపండు మిశ్రమాన్ని. అలాగే చూపిస్తున్న విధంగా అన్నీ అలా పెట్టుకొని పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్, వీడియోలో చూపిస్తున్నట్టు. కొన్నాక స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. బజ్జీ మునిగేంత బాండి పెట్టుకొని బాండీలో నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్. నూనె పోసుకున్నాక వేడి కావాలి ఫ్రెండ్, బాగా నూనె వేడి అయ్యే లోపున చాలా రుచికరమైన మిర్చి బజ్జీ ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ నేను కలిపి పెట్టేసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్. గ్లాస్లో మనం శనగపిండి కలిపి పెట్టుకున్నామా, అదంతా పోసినాం. మన ఏలు మందం గట్టిగా ఉండాలి. ఇప్పుడు బజ్జీ చూడండి ఎంత మంచిగా మునుగుతుందో మిరపకాయ. అలా తీసి వేడి నూనెలు వేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నీ చేసుకోండి ఫ్రెండ్స్, అట్లా ఎంత బాగుంటుందో. కానీ నేను చెప్పిన టిప్ని ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా అన్నీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. కింద చూడండి, గ్లాస్లో పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పని. ఇప్పుడు మంచిగా అయినాయి చూడండి, కలర్ కూడా మస్తు వచ్చింది. నేను కొన్ని ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నా, తీసేసుకోండి. ఎంత బాగున్నాయో ఎమ్మీగా. చలికాలం ఫ్రెండ్స్, సాయంత్రం పూట పిల్లలకైనా మనకైనా స్నాక్స్ ఫ్రెండ్స్. చిన్న ప్లేట్లో తీసుకొని దాన్ని డెకరేషన్ చేయండి ఫ్రెండ్. నేనైతే మధ్య గోసి ఉల్లిగడ్డలు, నిమ్మకాయ వేసుకున్నా ఫ్రెండ్. తినండి ఫ్రెండ్, తిని రుచి చెప్పండి ఫ్రెండ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.